సర్వాంకుశ ముద్ర. ఈ ముద్ర మీరు ఈజీగా వేయాలి అంటే ముందు ఉన్మాద ముద్ర వేయండి. మీకు నేను నేర్పించాం కదా ఉన్మాద ముద్ర. ఇదిగో ఇది ఉన్మాద ముద్ర. ఈ ఉన్మాద ముద్ర వస్తే అంకుశ ముద్ర మీరు ఈజీగా వేస్తారు. ఇదిగో ఇది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే అంకుశ ముద్ర సింపుల్, ఏం లేదు. ఇగో ఈ చిటికెన వేలు, చూపుడు వేలు ఉన్నాయి కదా, తర్జని, దాన్ని బెండ్ చేయండి. అది బెండ్ చేశారు. ఈ రెండు అనామిక వేలు ఉన్నాయి కదా, బెండ్ చేయండి. దీన్ని అంకుశ ముద్ర అని అంటారు. చూడండి. ఉన్మాద ముద్రలో ఇవి రెండింటి స్ట్రైట్గా ఉంటాయి, స్టిఫ్గా ఉంటాయి. ఏటివి? అనామిక. దాన్ని జస్ట్ ఇట్లా అనాలి. చూడండి, బెండ్ చేయాలి. ఈ రెండు తర్జని వేళ్ళు, చూపుడు వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి, వాటిని బెండ్ చేయి. అంతే, సింపుల్ టెక్నిక్ ఇది.